హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఫ్రెష్ అయిపోయినాం. టైం వచ్చేసి 8 o'clock అయిపోతుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వి హావ్ టు గో ఫర్ అల్పిరి. అరే లిఫ్ట్ ఇట్ ఉంది పా. చలో లెట్స్ గో. అల్పిరి స్టెప్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ కలుద్దాం. సో మేమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని అల్పిరి స్టెప్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆటో అయితే ఎక్కేసాం. షేరింగ్ ఆటో కైండ్ ఆఫ్ పర్ పర్సన్ 30 rupees అయితే తీసుకుంటారు. ముందడ మహేష్ అన్న, నితిన్, ఇటు సైడ్ మా అన్న, ఊరు నందు అండ్ బ్యాక్ సైడ్ లో నేను. మనమైతే చూసుకోవచ్చు, అదిగో ఇక్కడ కొండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అదిగో శ్రీనివాసుడు మొత్తం ఫాగ్ అయితే పట్టేస్తున్నది పైన. క్రేజీ వ్యూ అయితే వస్తున్నది. అది మీకు కనిపిస్తుందో లేదో. దిగాక మేమైతే లగేజ్ అయితే ఇచ్చేసి వీ హావ్ టు స్టార్ట్ ఇక అంతే. సో మేమైతే లగేజ్ కౌంటర్లో లగేజ్ అయితే పెట్టేసి ఇప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నాం. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. లెట్స్ సీ, అంటే స్టార్ట్ అయ్యేసరికి ఇంకొక 10 minutes పడుతుంది కాబట్టి ఎంతసేపు అవుతుందో చూద్దాం. చలో ముందుకైతే వెళ్దాం. గోవిందా. ఫస్ట్ స్టెప్. సో అక్కడైతే మన ఫస్ట్ స్టెప్ అయితే కింద ఇక్కడ ఉన్నది. నేను ఇంతకుముందు చూసేసారు. స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాను. చలో లెట్స్ స్టార్ట్. అదిగో అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అదే కదా గాలిగోపురం. సో ఇక్కడికి వచ్చేసి అందరూ సాష్టాంగ నమస్కారం చేసేసి వెళ్తూ ఉంటారు. చలో మనం కూడా స్టార్ట్ చేద్దాం. సో కిందనైతే మనకి లెఫ్ట్లో అయితే శ్రీవారి పాదాల మండపం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేసి అవుతున్నది. సో స్టెప్స్ ఎక్కగానే మనకు ఫస్ట్ వచ్చేసి అయితే రాజగోపురం. ఈ రాజగోపురం అయితే దగ్గర 1378లో కట్టారని చెప్పేసి మనకు అంటారు. దాని తర్వాత దీని మీద పిడుగుబడి ఈ గోపురం చాలా వరకు అయితే ధ్వంసం అయిపోయింది. సో ఆ ధ్వంసమైన గోపురాన్ని టీటీడీ వాళ్ళు మళ్ళీ 1982లో కట్టించారు. చూడండి ఎంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్నదో. రాజగోపురం. సో స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంటే రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదా. ఈ గుట్టకైతే మనం మోకాలని ఏమంటారు టచ్ చేస్తే మనకి మోకాలు నొప్పులు పోతాయని చెప్తారు. దీన్ని తలయేరు గుండు అని అంటారు. సో అవతారాలలో నెక్స్ట్ అవతారం వచ్చేసి కూర్మ అవతారం. కింద మనం ఫస్ట్ అవతారం చూసుకున్నాం, ఇక్కడ సెకండ్ అవతారం. వన్ 150 స్టెప్స్ అయితే అయిపోయినాయి మనకి. ముందట ఉన్నారు మా వాళ్ళు. సో 250 మైసూర్ గోపురం. ఇక్కడికి వెళ్ళి సలైన మజా స్టార్ట్. లెట్స్ గో. సో మేమైతే 500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉన్నది. అందరి పరిస్థితులు అయితే బీభత్సం. అది
సో మనకి ఇక్కడైతే 3వ అవతారం చూడొచ్చు, వరాహ అవతారం. ఇది 700 స్టెప్స్ దగ్గర ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1600 స్టెప్స్ అయితే అయిపోయింది. ముందడికెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగితే గాలిగోపురం. అక్కడ దాకా స్టెప్స్ ప్రాబ్లం. దాని తర్వాతనైతే చాలా వరకు రోడ్ పాతే ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చలో లెట్స్ గో. సో 1800 స్టెప్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే మనకి ఇంకా అవతారం ఉన్నది. 1800 స్టెప్స్ తర్వాత అయితే మొత్తం ఇంక్లైన్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్. మొత్తం అక్కడ దాకా ఎక్కాలి. చలో లెట్స్ గో. మా వాళ్ళైతే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సో మేమైతే కిందికి వెళ్ళి స్టెప్స్ ఎక్కేసాం. 2000 అక్కడ ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే గాలిగోపురం. సో ఫైనలీ గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 2100 స్టెప్స్. అక్కడెక్కడికి వెళ్ళో సో గాలిగోపురం దగ్గరకు వచ్చాక కొంచెం ముందుకు వస్తే మన అందరికి తెలిసిందే ఇక్కడ చాలా వరకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో మేమైతే ఇప్పుడే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాం. సో ఒక 1 లీటర్ బాటిల్ వచ్చేసి 80 రూపీస్ అన్నట్టు. కావాలంటే మనకి ఇండివిజువల్గా కూడా కొట్టిస్తారు. 1 లీటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు. మేమైతే లీటర్ బాటిల్ తీసుకొని తాగేస్తాం మొత్తము. ఆల్మోస్ట్ ఒక 2000 స్టెప్స్ తర్వాత పరిస్థితి ఇది. వెయిటింగ్ ఫర్ కోకోనట్ వాటర్. ఎంత గంటలో నడిచినామా? 1 అవర్లో అయిపోయింది అంతే. అన్న ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేసిరో గుర్తుంచుకోండి. లాస్ట్లో స్ప్లిట్ వైజ్లో వేసుకోవాలి. అండ్ మీకు కూడా చెప్తా ఎంత బడ్జెట్ ఏంటిదని చెప్పేసి. గాలిగోపురం దాటేసి కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ పరశురామ అవతారం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మోస్ట్లీ ఈ స్టాల్స్ దాటిన తర్వాత అయితే మనకైతే స్టెప్స్ అయితే ఏముండయి. సో స్టెప్స్ లేకుండా మనము జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. గాలిగోపురం దగ్గరకు వచ్చాక మీకు ఇక్కడ ఒకటి ఏమంటారు మెడికల్ క్యాంప్ టైప్ అయితే ఉంటుంది. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళు ఇక్కడ చెక్ చేసేసి మీకు ఏమన్నా అవసరమైతే మెడికేషన్ కూడా ఇస్తారు. ఇక్కడైతే డాక్టర్స్ ఎప్పుడు రెడీగానే ఉంటారు. 24 అవర్స్ సర్వీస్ లాగా. టూ 2100 స్టెప్స్ అయిపోయింది. ఇంకా 1450 అయితే ఉన్నాయి. యాజ్ చెప్పినట్టే ఇక్కడికి అయితే చాలా వరకు అయితే రూట్ మార్గమే ఉన్నది. మధ్యలో కొన్ని స్టెప్స్ అయితే వచ్చాయి. మళ్ళీ చూద్దాం. ఈ స్టెప్స్ ఎక్కాలి ఇక. మళ్ళీ ఒక గుట్ట. గాలిగోపురం వచ్చేసి కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. అందరు తెలిసిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2300 స్టెప్స్ అయితే అయిపోయినాయి. 300 అది 800 అన్న వాడు దాన్ని 800లకి 2300. ఇంకా 1250 స్టెప్స్.
300ని 800 చేశాడు. దగ్గర దగ్గర 2500 or 600 స్టెప్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకొక అవతారం ఉన్నది. ఇది రాముడి అవతారం. జై శ్రీరామ్, శ్రీరామ అవతారం. ఇక మనం ఇక్కడ శిలా బోర్డు కూడా ఉన్నది. జస్ట్ మేము ఇక్కడ ఒక మొసంబీ జ్యూస్ ఎంతనట 50 పర్ గ్లాస్, 50 రూపీస్. అదే గ్లాస్ అదేనా? క్లారిటీ. ఓకే ఓకే ఓకే. దగ్గర దగ్గర 2700 సంథింగ్ స్టెప్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇంకొక అవతారం అయితే ఉన్నది, శ్రీ బలరాముడి అవతారం. ఇంతకుముందు మనం శ్రీరాముడి అవతారం తీసుకున్నాం, ఇప్పుడు శ్రీ బలరాముడి అవతారం. ఇంకా ఇదిగో స్టెప్స్ ఇంకా ముందున్నాయి. ఆల్మోస్ట్ 2600 కావచ్చు. ఇక్కడ పైకి వెళ్ళైతే మనకు రోడ్ ఉన్నది, కిందికి వెళ్ళి స్టెప్స్. అమ్మా, కిలోమీటర్ దానికి కూడా బొట్టు వేసారు. సో మనకైతే ఇక్కడ ఇంకొక అవతారం కనిపిస్తుంది కదా, ఇదైతే శ్రీకృష్ణుడి అవతారం. ఎంత పెద్ద ఉన్నది చూసారు కదా విగ్రహం. ఇక్కడ స్టెప్స్ పక్కకే ఉంటుంది. దిగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం ముందుకి. ఇంకా దగ్గర దగ్గర ఇదంతా మంచి స్ట్రైట్ పాత్ ఉన్నది కాబట్టి ఈజీగా వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి వాటర్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడైతే ప్లాస్టిక్ వాటర్స్ అయితే దొరకవు అన్నా. సో మనకైతే ప్లాస్టిక్ అయితే దొరకదు. సో ఇక్కడైతే మన గ్లాస్ వాటర్ అయి ఉంటాయి. ఇది తాగేసి మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. తీసుకొని వెళ్తే మనకి కొన్ని మనీ పే చేయాల్సి వస్తుంది అంటే. సో మనమైతే ఆంజనేయ స్వామి స్టెప్ దగ్గరికి వచ్చేసాము. వావ్, కింద ఆంజనేయ స్వామికి దగ్గర దగ్గర వచ్చేసాం. అంటే ఇక్కడికి వచ్చేస్తే దగ్గర దగ్గర 7th మైల్ స్టెప్స్ దగ్గర 7th మైల్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడైతే అందరూ దీపాలు ముట్టించేసి దేవుడి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ అది ఎంత ఎంత రష్ ఉన్నది మీకు కనిపిస్తూనే ఉన్నది. రష్ ఉన్నది. మా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఫోటో దిగేసి మేమైతే స్టార్ట్ అయిపోతాం. సో మేమైతే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత మోకాలి మెట్టు గాలి గోపురం, దాని తర్వాత పైన గుడే. ఇక్కడ మనకైతే ఫారెస్ట్ మ్యూజియం అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఇంతమంది ఇక్కడ చెట్టు ఉంటుండే, కొట్టేశారు. పెద్ద చెట్టు ఉంటుండే ఇక్కడ. చలో లెట్స్ గో. ఆల్మోస్ట్ 2800 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళి మ్యాక్సిమం ఏమంటారా రోడ్డు పైన నడిచేది ఉంటుంది నెక్స్ట్ కొంత దూరం వెళ్ళాక. చలో 2 అవర్స్లో వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 2800+ స్టెప్స్ అయితే అయిపోయింది. స్టిల్ వాకింగ్. ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ రోడ్ మీద వాక్ చేసే ప్యాచ్ ఉంటుంది కదా, అది వస్తుంది. దెన్ గాలి గోపురం కదా ఏంటిది, మన మోకాలు మెట్టు గోపురం. అది అయిపోయిన తర్వాత పైకి వెళ్ళడం. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:20 12:30 సంథింగ్ ఏదో అవుతుంది. మా వాళ్ళు అయితే ముందున్నారు. సో చలో లెట్స్ గో. ముందు చూపిస్తా మా వాళ్ళు ఎక్కడున్నారో. ఇంకా అక్కడ అయినట్టున్నారు కావచ్చు మోస్ట్లీ.
సో ఇప్పుడైతే మనం ప్యాసేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇంతకుముందు కిందికి స్టెప్స్ దిగేసి రోడ్డు మీదకి వెళ్ళే ఆప్షన్ ఉంటుండే, ఇప్పుడు చూపిస్తే ఇప్పుడు ఏం చేశారు. సో ఇంతకుముందు అయితే మనం ఇట్లా కిందికి దిగి రోడ్ క్రాస్ చేసి వెళ్తుండే. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ప్యాసేజ్ అయితే పెట్టారు. సో వెహికల్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా వెహికల్స్ ఫ్రీ మూవ్మెంట్ ఉండొచ్చు. ఈవెన్ భక్తులు కూడా భయపడకుండా హ్యాపీగా క్రాస్ చేయొచ్చు. ఇంతకుముందు అదిగోండి ఆ కిందికి వెళ్ళే జీబ్రా క్రాసింగ్కి వెళ్ళి క్రాస్ చేసి వెళ్తుండే. సో ద పాత్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో ఇప్పుడైతే మనం రోడ్డు మీద అయితే వచ్చేసాం కదా. ఈ రోడ్డు మీదనే మోకాల్మెట్టు పర్వతం దాకానైతే మనం నడవాలి. ఈ ఘాట్ సెక్షన్లోనే మనకైతే రివర్స్ బస్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు అదిగోండి బస్సెస్ దిగుతూనే ఉన్నాయి రిటర్న్. ఇక్కడ చూసుకుంటే లోయలో వావ్, తిరుపతికి నేను చాలాసార్లు వచ్చిన. ఫర్ ద ఫస్ట్ టైం ఈ గుట్టల దగ్గర మనకి వాటర్ కనిపిస్తున్నాయి. వావ్, న్యాచురల్ వాటర్. ఈ న్యాచురల్ వాటర్ చాలా మంచిది. కొండల మధ్యలోకి వస్తున్నది. అదిగోండి కొండ మధ్యలోకి వెళ్ళి వాటర్ చీల్చుకుంటా వస్తున్నది మొత్తం. ఓ ఓ ఓ మొత్తం రోడ్ అంతా పచ్చిగా అయిపోయింది. అది వాటర్ మనం చూసుకుంటే అక్కడ మొత్తం ఈకెళ్ళి వస్తుంది. అక్కడ గుట్ట మీదకి పడిన వాటర్ ఇట్లా కింద వస్తున్నాయి. ఆ వాటర్లలో కాలు పెట్టుకొని పోతుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత చల్లగా ఉన్నదో. అసలు ఇప్పటి వరకు నడిచిన ఏమంటారు నొప్పి అంతా పోయినట్టు ఉన్నది. ఆహా, ఎంత ఎంత చల్లగా ఉన్నది తెలుసు అసలు ఈ వాటర్లో పోతుంటే. అసలు ఏమంటారు వాటర్ చల్లటి వాటర్ ఉన్నాయి, కొండలకి వెళ్ళి వచ్చినాయి కదా. ఆ వాటర్లో కాలు పెట్టుకొని నడుస్తుంటే అబ్బా ఏమన్నా ఏమంటారు రిలాక్స్ అనిపించిందా. నిజంగా క్రేజీ ఉండే ఫీల్ మాత్రం. సో మనమైతే రోడ్ క్రాస్ చేసేసి అదిగోండి మోకాల్మెట్టు పర్వతం ముందట మన గోపురం అయితే కనిపిస్తుంది కదా. లెట్ మీ జూమ్ ఇన్. అదిగోండి గోపురం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మోకాల్మెట్టు ఎత్తుకాలి. ఇక అదే మన లాస్ట్ ఫేస్. ఇక్కడికి వచ్చేపు కూర్చొని మేమైతే వెళ్దామని ప్లాన్ అనుకుంటున్నాం. చూడాలి ఇక. సో మనమైతే మోకాల్మెట్టు పర్వతం దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి ఇదే మోకాల్మెట్టు పర్వతం. లెట్స్ గో ఇన్. కొన్ని స్టెప్స్ ఎక్కుతున్నారు అదిగోండి. సో కింద కనిపిస్తుంది కదా మోకాల్మెట్టు పర్వతం. నేనైతే ఆల్మోస్ట్ ఒక 50 స్టెప్స్ దాకా ఎక్కాను. 20 స్టెప్స్ వరకు మంచిగా అనిపించింది. దాని తర్వాత కొంచెం పెయిన్ అనిపించింది. ఇక దాని తర్వాత ఇక పైకి వెళ్దాం. చలో లెట్స్ గో. ఇప్పుడు ఇది ద టఫ్ పార్ట్. ఇంకా 450 స్టెప్స్ ఉన్నాయి. ఇక మెల్లగా ఎక్కాలి ఇక్కడికి వెళ్ళి. సో మేము ఆల్మోస్ట్ 3260 స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ స్టెప్స్ అపోజిట్లోనే మనకి రామానుజనగర్ గారి గుడి అయితే ఉంటుంది. ఇంకా మనం పైకి ఎక్కాలి. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే పాతున్నది మొత్తం జారుతూనే ఉన్నది. వాయమ్మో పడితే కథమే. ఇక అందుకోసం అందరూ మెల్లమెల్లగా నడుస్తున్నారు.
ఇక్కడ ఒక విగ్రహం జారి పడితే వైకుంఠానికి, జారి పడితే వైకుంఠానికి అని చెప్పి సూచికంగా విగ్రహం పెట్టారంటావా? $3,400 స్టెప్స్ కంప్లీటెడ్, అంటే 150 స్టెప్స్. లాస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. సో ఇదే ద లాస్ట్ స్టేజ్. లాస్ట్ ఇంకా 100 స్టెప్స్ అయితే ఉంటుంటాయి. 100 కూడా కాదు, లాస్ట్ 50 స్టెప్స్ ఉన్నాయి. ఇక 3,500 స్టెప్స్. మొత్తం జారుతుంది యాక్చువల్గా, తడి తడి మట్టి ఉండడం వల్ల జారుతుంది మొత్తం. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ స్టెప్ దగ్గర ఉన్నాం. గోవిందా గోవిందా. సో మొత్తానికైతే స్టెప్స్ అయితే ఎక్కేసాము. 3.5 అవర్స్. 3.5 అవర్స్లో స్టెప్స్ ఎక్కేసాం, అల్పిరి స్టెప్స్. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంటిదనేది తెలియదు. బేసికలీ వేగమాంబకి వెళ్ళి విల్ హ్యావ్ సమ్ లంచ్. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దాం. సో కింద మా అన్న లగేజ్ అయితే ఇచ్చినప్పుడు మా అన్నకి మెసేజ్ వచ్చింది ఫోన్లో. ఏమని మెసేజ్ వచ్చింది? ఇది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక మెసేజ్, దాని తర్వాత రీచ్డ్. ఓకే, లొకేషన్ పాయింట్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ రీచ్డ్ అని కూడా వస్తుంది. మనం అల్పిరి స్టెప్స్ ఎక్కేసి ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బ్యాగ్ తీసేసుకున్నాం. అయిపోయింది. చలో వెళ్దాంపా. వెళ్ళేసి ఇప్పుడైతే మేము శ్రీ వేగమాంబ అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళేసి భోజనాలు చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి దెన్ విల్ గో ఫర్ దర్శనం. ఇలా స్టెప్స్ ఎక్కి దిగే బదులు ఇలా దొడ్డు దారిలో పోవాలి అని చెప్పారు పెద్దలు. సో మేము అదే ఫాలో అవుతున్నాం. ఓ విండ్ విల్. సో ఇక్కడికి వెళ్ళి నడవాలి. ఇంకో 1 కిలోమీటర్ ఏమో నడవాలి ఇప్పుడు. వామ్మో, వేగమాంబ అన్నప్రసాదం లైన్ చూశారు కదా ఎంతగానో ఉన్నదో. ఫుల్ ఉన్నది మొత్తం. ఇచ్చా రష్. అక్కడెక్కడో లైన్ ఉన్నది, పోయి అక్కడ నిలబడాలి. లంచ్కి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం లైన్ ఫుల్ ఉన్నది. సో మేమైతే అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. పచ్చడి, కర్రీ అండ్ స్వీట్ రెడీ. మొత్తం జనాలు అయితే వచ్చేస్తున్నారు. లెట్స్ సీ. సో కర్రీస్తో పాటు మనకు వడ కూడా ఇచ్చారు, రైస్. అండ్ ఇప్పుడు మనకి సాంబార్ కూడా ఇచ్చారు. సాంబార్ కూడా వచ్చేసింది. చలో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడే అన్నప్రసాదం అయితే తినేసాము. ఇప్పుడు తినేసి అట్లా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత వరహస్వామి టెంపుల్ దర్శనం, దాని తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనం. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. మీకు చూపిస్తే ఎలా ఉన్నదో వెదర్ ఎలా అంతా. మనకి అన్నప్రసాదం అపోజిట్లో కూడా చాలా వరకు అయితే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఎవరన్నా తినాలనుకుంటే తినొచ్చు. సో మేమైతే మాడ వీధులలో నడుస్తున్నాం. అలా నడిచేసి ముందడ మనకు కనిపిస్తుంది ఆ లెఫ్ట్లో, అదే వరహస్వామి టెంపుల్. ఫస్ట్ అయితే మేము కొంచెం ఫ్రెష్ అవుతాము. ఫ్రెష్ అయ్యి దాని తర్వాత వరహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ కూడా రష్ బాగానే ఉంది.
సో మాడ వీధులు అక్కడ వరదస్వామి టెంపుల్, అదిగోండి గర్భగుడి మెయిన్ గోల్డెన్ ప్లేటెడ్తో ఉన్నది. మేము ఇక్కడికి వచ్చేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుంటాం, కొంచెం ఫ్రెష్ అయిపోయి దెన్ విల్ గెట్ స్టార్టెడ్ ఇక. సో మా బాయ్స్ మేమందరం అయితే రెడీ అయిపోయినాం, ఫోటోలు అయితే దిగేసాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం, 300 రూపీస్ దర్శనం. చలో లెట్స్ గో. అక్కడ ఇక్కడ ఉన్నారు. ఇంకో వీడు బర్త్డే బాయ్ మావాడు. సో కింద కామెంట్స్లో అందరు హ్యాపీ బర్త్డే నితిన్ అని చెప్పి కామెంట్ చేయండి. సో స్పెషల్ ఎంట్రీ దర్శనం మనకైతే ఎక్కడంటే అక్కడ బోర్డ్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. 300 రూపీస్ టికెట్. అదిగోండి ఏదైతే అక్కడ లైన్లో వెళ్తున్నారో అదే స్పెషల్ ఎంట్రీ, 300 రూపీస్ టికెట్. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఇదిగోండి మా టికెట్స్. ఓకే ముందట కనిపిస్తుంది కదా, అదే 300 రూపీస్ ఎంట్రీ టికెట్. లెట్స్ గో. సో ఫైనల్లీ అయితే దర్శనం అయిపోయింది. ఆఫ్టర్ 3 అవర్స్ ఏమో పట్టింది. మేము 5 o'clock వెళ్ళాం, బయటికి వచ్చేసరికి 8:10, 8:15, సరే 3.5 hours సంథింగ్ ఏదో బయటికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తినేసి కిందికి వెళ్ళిపోవడమే. లడ్డూస్ ప్రసాదం ఆల్ డన్. చలో లెట్స్ గో.